Next one, sin square x dy by dx plus y is equal to cot x. So ఇది కూడా ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. దీన్ని దాని యొక్క ఒరిజినల్ ఫామ్లోకి మనం మార్చుకుందాం. ఒరిజినల్ ఫామ్లోకి మార్చాలంటే dy by dx పక్కన ఉన్నటువంటి sin square x తోటి ఎంటైర్ ఈక్వేషన్ని మనం డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ sin square x. సో ప్రతిదాన్ని sin square x తోటి మనం డివైడ్ చేద్దాం. dy by dx ప్లస్ y by sin square లేదంటే 1 by sin square into y ఎలాగైనా రిప్రజెంట్ చేయవచ్చు. is equal to cot x by sin square. సో ఎంటైర్ ఈక్వేషన్ని sin square x తోటి డివైడ్ చేసాం. ఎందుకంటే LDE ఫామ్లో మారాలి అంటే LDE ఫామ్లో dy by dx అనేది సింగిల్గా ఉంటుంది. దాని పక్కన వేరే టర్మ్స్ మల్టిప్లికేషన్లో అలా ఉండకూడదు. దట్స్ వై వీ హ్యావ్ టు డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ sin square. Now it become like this dy by dx. సో ఈ sin square అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతే it become cosecant square into y. దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ కూడా మనం sin squareని న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోతాం. ఇట్ ఈస్ cosecant square into cot x. ఓకే, నౌ ఇట్ ఈస్ ఇన్ LDE ఫామ్. ఇప్పుడు ఇది కంప్లీట్గా LDE ఫామ్లోకి ఉంది. dy by dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. ఓకే, కంప్లీట్గా LDE ఫామ్లోకి ఉంది. సో కంపేరింగ్ వి గెట్ p అండ్ q. సో రెండింటిని మనం కంపేర్ చేసుకున్నట్లయితే p ఈజ్ ఈక్వల్ టు y పక్కన ఏదైతే ఉందో అది p cosecant square x. q రైట్ సైడ్ ఉండేదంతా కూడా q cosecant square x cot x. ఓకే, నెక్స్ట్ if is equal to e power integral p dx. e power integral p dx that is equal to e power integral p means cosecant square x dx. ఇంటిగ్రల్ cosecant square x dx ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇంటిగ్రల్ cosecant square x dx మీన్స్ మైనస్ cot x. ఓకే, ప్లస్ ఈ మనం చివరిలో రాసుకుంటాం. ఇంటిగ్రల్ cosecant square x అంటే మైనస్ cot x వస్తుంది. therefore e power minus cot x is the integrating factor for this problem. Okay, next general solution. y into if that is equal to integral q into if dx plus c. ఇది dy by dx మోడల్లో LDE కాబట్టి దానికి సంబంధించిన జనరల్ సొల్యూషన్ ఆ విధంగా ఉంటుంది. సో y ఇంటూ if అంటే e పవర్ మైనస్ cot x that is equal to integral q cosecant square into cot x into if means e power minus cot x dx plus c. Okay, సేమ్ స్టెప్ ఇక్కడ నోట్ చేశాను. ఈ స్టెప్ అంతా ఇక్కడ నోట్ చేశాను. ఓకే, లెట్ us see how to integrate on RHSని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం మనం. పుట్ cot xని మనం tగా తీసుకుందాం. సబ్స్టిట్యూషన్ ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ తీసుకుంటామో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డెరివేటివ్ ఆఫ్ cot x అంటే మైనస్ cosecant square x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీని x పరంగా డెరివేటివ్ చేస్తే dt by dx. సో మనకి ఇక్కడ cosecant square x dx ఉంది. అందువల్ల దాన్ని మనం తీసుకుందాం. therefore
కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ లెఫ్ట్ సైడ్, ఈ మైనస్ రైట్ సైడ్ తీసుకుందాం, మైనస్ డిటి. ఓకే, సో దీని ప్లేస్లో మైనస్ డిటిని మనం నోట్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ మన ఆర్హెచ్ఎస్ ఎలా ఉందంటే, మనం కాట్ ఎక్స్ని టీ అనుకున్నాం, సో ఇది టీ, ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ అంటే మైనస్ టీ, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది మైనస్ డిటి. ఆ మైనస్ని మనం ముందు రిప్రజెంట్ చేసుకుందాం, డిటి ప్లస్ సి. సో ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది మనకి. దీన్ని మళ్ళీ మనం బై పార్ట్స్, ఇది యు అనుకోవాలి, ఇది వి అనుకోవాలి. సో మైనస్ హోల్ బ్రాకెట్గా మనం తీసుకున్నట్లయితే యు ఇంటూ అంటే టీ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ టీ డిటి, యు ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ du by dx, sorry d by dt of u అంటే t, ఇంటిగ్రల్ e పవర్ మైనస్ t dt హోల్ dt. ఓకే, ఇక్కడ బై పార్ట్స్ మనం అప్లై చేస్తాం. బై పార్ట్స్ మళ్ళీ చెప్తున్నాను, u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటిగ్రల్ v హోల్ dt. ఓకే, సో బై పార్ట్స్ ఫార్ములా అది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి y ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఆ విధంగా ఉంది. సో రైట్ సైడ్ హోల్ బ్రాకెట్కి మనం మైనస్ తీసుకుందాం. సో t ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ టీ డిటి, t ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ టీ అంటే మైనస్ ఈ పవర్ మైనస్ టీ, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ముందుకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్లో వేరియబుల్కి ఉన్నటువంటి కోఎఫిషియంట్ని మనం, అది మైనస్ అయితే ముందు చూపించుకోవాలి. ఓకే, ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, దట్ ఈస్ ద ఫార్ములా. మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ టీ, టీని టీ పరంగా డెరివేటివ్ చేస్తే 1 వచ్చేస్తుంది, క్యాన్సిల్, రెండు సేమ్ డిటి బై డిటి. మళ్ళీ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ టీ అంటే అదే ఫార్ములా, మైనస్ ఈ పవర్ మైనస్ టీ, మైనస్ ఈ పవర్ మైనస్ టీ హోల్ టీ ప్లస్ సి. ఓకే, సో ఈ మొత్తానికి మళ్ళీ హోల్ డిటి ఉంది ప్లస్ సి. సో y ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఈ మైనస్ మనం ముందు రాసుకున్నాం, టీ ఈ పవర్ మైనస్ టీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ టీ డిటి, ఇంకొక స్టెప్ తీసుకుందాం, హోల్ డిటి ప్లస్. ఓకే, మైనస్ ముందు రాశాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, this is equal to minus of minus t e power minus t integral e power minus t dt. Once again it is minus e power minus t, minus e power minus t. Okay, this is the formula for this integral. Now integration is completed. So ఇప్పుడు మనం మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, t e పవర్ మైనస్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ. సో రెండు కూడా ప్లస్ అయిపోయినాయి. y ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు t అంటే మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం, t అంటే మనకి కాట్ ఎక్స్ ఇక్కడ. దేర్ఫోర్ y ఇంటూ ఇక్కడ ప్లస్ సి ఉంటుంది, ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, టీ అనేది మనము కామన్ తీసినట్లయితే టీ ఈ పవర్ మైనస్ టీ కామన్ తీస్తే టీ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ సి. ఓకే, కంటిన్యూషన్. Now substitute the value of t, y into e power minus cot x is equal to, t అంటే cot x plus 1 into e power minus cot x plus c.
సో ఇలా వదిలేయచ్చు. లేదంటే ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు, సో ఇది రైట్ సైడ్ వచ్చేస్తే మనకి దీన్ని మనం y బై పవర్లో మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్కి తీసుకొస్తే ప్లస్ అవుతుంది. సో కాట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కాట్ ఎక్స్ ప్లస్ 1 ఈ పవర్ కాట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్, రెండు కూడా ఒకటే. సో బేసెస్ ఈక్వల్, ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. ప్లస్ కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ 0 అంటే 1 వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ పవర్ కాట్ ఎక్స్ ఇంటూ సి. ఓకే, సో దీన్ని మనం జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. సో ఇది లేక ఇది ఎలా రాసినా ఒకటే విధంగా ఉంటుంది.